హాయ్ ఫ్రెండ్స్, పరశురాముడు హనుమంతుడి మధ్య ఒక ప్రళయ యుద్ధం జరిగిందనే విషయం మీకు తెలుసా? ఆ యుద్ధం ఆపడానికి స్వయంగా శివుడే రావాల్సి వచ్చింది. ఈ యుద్ధం కారణంగా అన్ని వైపులా ఆహాకారాలు వినిపించాయి. దేవతలు ఈ భయంకరమైన యుద్ధం చూసి భయపడిపోయారు. ఈ రోజు వీడియోలో ఈ యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారో చూద్దాం. దుష్టుల్ని శిక్షించడానికి, సజ్జనుల్ని రక్షించడానికి దేవతలు అనేక రూపాల్లో అవతరించారు. ఒకసారి పరశురాముడు, హనుమంతుడు, శ్రీరాముడు ముగ్గురు ఒకేసారి అవతరించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరి మధ్య మహాయుద్ధం జరిగింది. ఈ యుద్ధ పరిణామాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీకృష్ణుడి రూపం శ్రీరాముడు జన్మించాడు. శివుడి అంశగా పరశురాముడు, హనుమంతుడు జన్మించారు. ఇలా ఈ ముగ్గురు ఒకే యుగంలో జన్మిస్తారు. పరశురాముడు శివుడికి పరమ భక్తుడు, హనుమంతుడు కూడా శివుడి భక్తుడే. వీరిద్దరి మధ్య యుద్ధం జరగడం చూసి దేవతలు కూడా భయపడిపోయారు. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం పరశురాముడు క్షత్రియ వంశాన్ని 21 సార్లు అంతమొందిస్తాడు. మరోసారి అలా చేసే సమయంలో హనుమంతుడు రంగప్రవేశం చేస్తాడు. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. హిందూ కథల ప్రకారం త్రేతాయుగంలో అర్జునుడు ఘోరమైన తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. 10,000 భుజాల శక్తిని వరంగా పొందాడు. దీంతో వీర అర్జునుడు సహస్ర అర్జునుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన శక్తితో మహిష్మతి సామ్రాట్ సహస్ర అర్జునుడు గర్వంతో అన్నీ మర్చిపోయాడు. ఏదీ గుర్తుకు లేదు. ధర్మగీతల్ని చెరిపేశాడు. అతని ఆగడాలు, అహంభావం అంతకంతకు పెరిగిపోయాయి. వేద పురాణాల్ని, మత గ్రంథాల్ని కూడా లెక్క చేసే స్థితిలో లేడు. ఒకసారి సహస్ర అర్జునుడు తన మంది మార్బలంతో అడవిని దాటుకుంటూ వెళ్లే సమయంలో పరశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమం చూసి ఆ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. జమదగ్ని సహస్ర అర్జునుణ్ణి అతిథిగా భావించి అన్ని రకాల రాచమర్యాదలు చేస్తాడు. ఆ గౌరవ మర్యాదలు చూసి రాజు సంతోషపడతాడు. ఇంత తక్కువ సమయంలో ఇంతమందికి ఇన్ని ఏర్పాట్లు ఎలా చేయగలిగారని జమదగ్నిని అడుగుతాడు సహస్రార్జునుడు. అప్పుడు ఆ ఋషి తన ఆశ్రమంలో ఉన్న కామధేను గురించి చెప్తాడు. జమదగ్నికి ఇంద్రుడు అద్భుత శక్తులు కలిగిన కామధేనువు అనే ఆవును కానుకగా ఇచ్చాడు. ఆ కామధేనువు తమ ఆశ్రమంలో ఉందని చెప్తాడు. ఆ కామధేనువు ఏదడిగినా ఇస్తుందని చెప్తాడు. రాజుగారికి కామధేనువు చాలా నచ్చుతుంది. ఆ కామధేనువు తీసుకెళ్లాలని అనుకుంటాడు. కానీ జమదగ్ని అందుకు నిరాకరిస్తాడు. కామధేనువు తీసుకెళ్లడానికి వీల్లేదని చెప్తాడు. అయినా సరే వినకుండా రాజు బలవంతంగానైనా ఆ కామధేనువు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అందుకు జమదగ్ని ససేమిరా అని రాజుని అడ్డుకుంటాడు. దాంతో రాజు కోపంతో ఆ ఋషిని చంపేస్తాడు. పరశురాముడు పనులు ముగించుకొని అప్పుడే కుటీరానికి చేరుకుంటాడు. అప్పుడే తన తండ్రి హత్య గురించి తెలుస్తుంది. అతని తల్లి కూడా సతీ సహగమనం చేస్తుంది. తండ్రి శరీరం మీద 21 గాయాలు చూసి పరశురాముడు అప్పుడే ఒక నిర్ణయానికి వస్తాడు. దురాక్రమణదారుడైన సహస్ర అర్జునుడికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అతని సైన్యాన్ని నాశనం చెయ్యాలనుకుంటాడు. వారి రక్తంతో ఈ భూమిని తడపాలని నిర్ణయించుకుంటాడు. తన శపథాన్ని అమలు చేసేందుకు రాజు దగ్గరకు వస్తాడు. యుద్ధానికి సిద్ధమవమని హెచ్చరిక జారీ చేస్తాడు. రాజు పరశురాముడి సవాల్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మహాప్రళయాన్ని తలపించేలా యుద్ధం జరిగింది. పరశురాముడు తన గొడ్డలితో రాజు భుజాల్ని నరికేస్తాడు. దాంతోపాటు రాజు సైన్యం మొత్తాన్ని కూడా అంతమొందిస్తాడు. తన విశ్వరూపాన్ని చూపిస్తూ విశ్వంలోని క్షత్రియులందరినీ చంపేందుకు సిద్ధమవుతాడు. దీంతో ముల్లోకాల్లో భయం మొదలవుతుంది. ఇతర లోకాల్లోని రాజులు దాక్కునేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు పరశురాముడు భూమి మీద ఒక్కో రాజుని చంపుతూ ముందుకెళ్తూ ఉన్నాడు. అతని కోపం చూసి అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. అడవుల్లో, కొండల్లో నీటి అడుగున దాక్కోవటం మొదలుపెట్టారు. అయినా సరే పరశురాముడి కోపం ఎంతగా పెరిగిపోయింది అంటే ఎక్కడెక్కడో దాక్కున్న రాజుల్ని కూడా వెతికి బయటకి లాగి చంపుతూనే ఉన్నాడు. అయినా తన కోపం చల్లారలేదు. భయంతో దాక్కున్న రాజులు హనుమంతుని ఆశ్రయించారు. తమ ప్రాణాలు కాపాడమని వేడుకున్నారు. అప్పుడు హనుమంతుడు ఆ దేవతలకు తాను రక్షకుడిగా ఉంటానని అభయమిస్తాడు. వారికి కొంతకాలం భోజనం, వసతి ఏర్పాట్లు కూడా చేస్తాడు. ఒకరోజు అకస్మాత్తుగా అక్కడికి పరశురాముడు వచ్చేస్తాడు. పరశురాముడి కోపం చూసి రాజులు భయపడిపోతారు. అప్పుడు హనుమంతుడు పరశురాముడి ముందుకొస్తాడు. ప్రశాంతంగా విషయం వివరించేందుకు ప్రయత్నిస్తాడు. మొదట్లో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగుతుంది. కానీ ఆ మాటలతో పరశురాముడు శాంతించకపోగా మరింత కోపోద్రిక్తుడవుతాడు. హే వానరుడా, నా దారికి అడ్డు తొలగి పక్కకు వెళ్ళు అని హెచ్చరిస్తాడు. నా కోపం వానరుల మీద కాదు, అందుకే నువ్వు పక్కకి తప్పుకో అని బెదిరిస్తాడు. అప్పుడు వెంటనే హనుమంతుడు, రాజా, మీరు ఎలాంటి కారణం లేకుండా ఇలా క్షత్రియులను ఎందుకు అంతమొందిస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. మీ అమ్మా నాన్నలకు జరిగిన అన్యాయం విషయంలో ఈ రాజుల పాత్ర ఏముంది అని అడుగుతాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరిపోతుంది. అప్పుడు పరశురాముడు కోపోద్రిక్తుడై, ఓ మూర్ఖ వానరుడా, ఇప్పుడు ఈ రాజులతో మీ వానర సైన్యాన్ని కూడా అంతం చేస్తాను అని హెచ్చరిస్తాడు.
ఆ మాట అంటూనే తన గొడ్డలితో హనుమంతుడి మీద దాడికి సిద్ధపడతాడు. తన గదని పరశురాముడి మీదకు విసిరి పరశురాముడి గొడ్డల్ని అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలవుతుంది. ధార్మిక గ్రంథాల ప్రకారం వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంతో ముల్లోకాలు కూడా కంపించిపోతాయి. దేవతలందరూ విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పరశురాముడు భూమిని వదిలేసి పాతాళం వైపు ప్రయాణం మొదలు పెడతాడు. యుద్ధం కొనసాగుతున్న తీరు చూసి పరశురాముణ్ణి ఓడించడం కష్టమైన పని అని హనుమంతుడికి అర్థమవుతుంది. ఇక లాభం లేదనుకుని దేవతలంతా కలిసి శివుని దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో మహాదేవుడు ఘోర తపస్సులో ఉంటాడు. ఆ సమయంలో దేవతల రాజు ఇంద్రుడు బోళాశంకరుణ్ణి వేడుకుంటాడు. తమని కాపాడమని అభ్యర్థిస్తాడు. లేదంటే ప్రపంచమంతా అంతమైపోతుంది అని చెప్తాడు. దేవతలకి దేవుడైన మహాదేవుడ, మీ పరమ శిష్యులైన హనుమంతుడు పరశురాముడి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఆపడం ఎవరి తరమూ కాదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని వేడుకుంటాడు. వచ్చి ఆ యుద్ధాన్ని ఆపమని అభ్యర్థిస్తాడు. ఆ తర్వాత మహాదేవుడు యుద్ధం ఆపేందుకు అక్కడికి వెళ్తాడు. హే భృగవంశీ పరశురామ, హనుమంతుడు నా అవతారమే. తన ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీ ప్రతీకారం చల్లారిందే. ఇప్పుడు నువ్వు నీ తండ్రి జమదగ్నికి అంతిమ సంస్కారాలు నిర్వహించి నీ బాధ నుంచి విముక్తుడివి కావాలి అని చెప్తాడు. తన గురువైన శివుని మాట విని పరశురాముడు తన దగ్గరున్న వాటిని తన శిష్యులకు దానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా క్షత్రియ రాజులందరినీ హనుమంతుడు కాపాడుతాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. హనుమంతుడికి పరశురాముడికి మధ్య జరిగిన ప్రళయ యుద్ధం గురించి విన్నాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.